టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టి కృషి చేయాలి, కానీ ఒక పార్టీ అధికారంలోకి రావడానికి మద్దతు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి వినుకొండకి 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు జనసేన టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారు? జనసేన పార్టీ తరఫున మీరు ఆల్రెడీ పోటీ చేశారు, సో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పవన్ నిర్ణయాన్ని? ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కానీ ఎందుకు పుట్టింది? ఈ రాష్ట్రంలో 2 వర్గాలే పరిపాలిస్తున్నాయి కాబట్టి ఇంకో ప్రత్యామ్నాయం రావాలి, వాళ్ళ కింద అణిచివేయబడుతున్నారు, అన్ని వర్గాలు వారి కింద అణిచివేయబడుతున్నారని ఒక నినాదంతో వచ్చిన పార్టీలు ఇవన్నీ. ప్రజారాజ్యం పార్టీ తరఫున మేము తిరిగాం, ఎందుకంటే మేము మొదటి నుంచి నేను చిరంజీవి గారికి అభిమాని, వాళ్ళ ఫ్యామిలీకి వేరే అభిమాని, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తూ వచ్చాము. పార్టీ పెడితే పార్టీకి వచ్చాము, అది పార్టీ తీసేయడం జరిగింది. పార్టీ తీసేసిన తర్వాత మేము వేరే ఆప్షన్ లేక కాముగా కూర్చున్నాము. నేను ప్రజారాజ్యం పార్టీ తీసేసినా కూడా నేను 4 సంవత్సరాలు మాకు నర్సరావుపేట పల్నాడు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఈ తిరణాలు జరుగుతుంటే ప్రభలు కడుతుంటారు. అలాంటప్పుడు పార్టీ లేకపోయినా కూడా నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రభలు కట్టాను అనమాట. ఇట్లా పార్టీ లేదు. అంతలోకి 2014లో జనసేన వచ్చింది. అప్పుడు మేము మళ్ళీ జనసేన కండ వేసుకున్నాం. జనసేనతో పాటు టీడీపీ కండను కూడా మోసాం అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను. ఈసారికి అనుభవం ఉన్న నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇద్దాము, అందువల్ల మీరు ఈ జెండా మేమంటే మేము మోసాం. మళ్ళీ 2018లో బయటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. నారా లోకేష్ గారిని తరిమేద్దాము, తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేద్దాం, ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము అదే ఆలోచనలో ఉన్నాము. అదే సమయంలో ఒంటరిగా జనసేన పోటీ చేయడం వల్ల నేను టిక్కెట్ తెచ్చుకోవడం జరిగింది. నేను టిక్కెట్ తెచ్చుకొని నా శాయశక్తుల నాకు చేతనంత వరకు నా స్తోమతకి మించి ఖర్చు పెట్టుకోవడం కానీ ప్రయత్నం కానీ అన్నీ చేసుకుంటా ముందుకెళ్ళాను. అదేవిధంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. 2021 సమయంలో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది అసలు పార్టీ ముందుకెళ్ళట్లేదు, మనం సరిగా చేయలేదు. నేనే కాదు, నాతో పాటు ఒకళ్ళిద్దరు కూడా విభేదించారు పార్టీ ఆఫీస్లో. మనం ఇలానే కూర్చుంటే సిపిఎం పార్టీలాగా అయిపోతాం, మనకంటూ ఒక కొత్త ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలంటే ఈ లోపలనే కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అనమాట. పొత్తు పెట్టుకుంటే 2019 తిట్టింది ఆయనే, మళ్ళీ 2019 తర్వాత పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే. ఓకే సరే అనుకుంటే ముందు వెళ్తూ ఉంటే మాకు తెలిసింది ఏంటంటే, అందరికీ తెలుసు ఇప్పుడు మనకి మంగళగిరి పార్టీ వస్తుంది, అది లింగంనేని గారిది స్థలం అని అందరూ అంటారు. ఆయన ఇల్లు కట్టుకున్నది లింగంనేని స్థలమే అంటారు. విజయవాడలో పార్టీ ఆఫీసు లింగంనేని స్థలమే అంటారు. ఇది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అదను ఏదన్నా మనం చెప్పాలి, వాయిస్ వినిపించాలంటే అక్కడ ఎవరో పట్టించుకోరు. తూతూ మంత్రంగా మీటింగ్లు కండక్ట్ చేస్తుంటారు. ఒక 3 నెలలకో 6 నెలలకో కళ్యాణ్ గారు వస్తారు, వచ్చినప్పుడు తూతూ మంత్రంగా కండక్ట్ చేస్తారు. డైరెక్ట్ ఆయన రావడం అదొక సినిమా థియేటర్ లాగానే ఉంటుంది. ఆ ఆఫీసు కూడా సినిమా థియేటర్ బోల్ ఉంటుంది. ఆఫీసు అని ఒక రాజకీయ పార్టీ వేదికలాగా అసలు ఉండదన్నమాట. ఇక కూర్చుంటారు. ఈ వచ్చిన వాళ్ళు నాలాగా కంటెస్టెంట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఎక్కువ మంది భజన చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అసలు మీ నిర్ణయాలు సూపర్ అంటే, ఏమి నిర్ణయం తీసుకున్నారు అనేది ఎప్పటికీ మాకు తెలియాల. ఇది మీ నిర్ణయాలు సూపర్ అంటారు, మీరు అద్భుతం అంటుంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటే ఆయన ఒక ఆనందంతో సంతోషంగా ఆ కాసేపు భజన చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అంటే మీరు ఎప్పుడైనా ఏదైతే పార్టీలో ఏం జరుగుతుంది, ఇలాంటివి కరెక్ట్ కాదు, వీటికి సంబంధించి పార్టీ ఇలా చేస్తే బాగుంటుందని చెబితే ఎలా స్పందించేవాళ్ళు? అసలు అలాంటి అవకాశం ఇవ్వలేదు. నేను పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. నాదెండ్ల మనోహర్ గారితో చెప్తే ఏంటి మీకు అలా అని మాట్లాడారు. లేదు సార్, కనీసం మీతో మాట్లాడతాను, నాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే, చాలా టైర్డ్ అయిపోయాను, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు వెళ్తే మళ్ళీ 6 నెలలకే వస్తారు ఆయన. ఈ 6 నెలల వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటే సమయం మించిపోతాను. నేను అప్పటికి ఇంకా ఎవరో మీడియాని సంప్రదించడానికి నాకు పెద్ద కాంటాక్ట్స్ లేవు. కొంతమందిని కాంటాక్ట్ చేసినా కూడా నాకు సహకరించలేదన్నమాట. ఈ సహకరించకపోవడం వల్ల నేను నా దానిలోనే చాకిరేవ్ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారని నేను ఆ రోజు నుంచే చెప్పాను అనమాట. నేను అప్పుడు విభేదించాను, ఇప్పుడు విభేదిస్తున్నాను. పోనీ కొంతమంది అన్నారు, నువ్వేంది ముందే చెప్తున్నావు టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని. పొత్తు పెట్టుకోడు మేము నమ్ముతున్నారు. ఓకే కొన్నాళ్ళు వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేయడం జరిగిందనమాట. వెయిట్ చేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు మాట్లాడితే, ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కాపులందరూ ఏకతాటి మీదకి రావాలి అంటారు. కాపులందరూ ఏకతాటి మీదకి రావాలన్నప్పుడు కాపుల్లో పెద్దగా రంగా గారి తర్వాత
గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఈయన ఎప్పుడైనా ముద్రగడ పద్మనాభం గారు కానీ లేదు వంగవీటి రంగా గారి తనయుడు రాధా గారిని కానీ కలవటం కానీ లేదా పార్టీలోకి ఆహ్వానించడం కానీ జరిగిందంటే జరగదు. ఈయన కేవలం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద బతుకుతూ ఈ అందరినీ కూడా ఈ కమ్యూనిటీ అనుకోండి, అభిమానులు అనుకోండి, వారి కింద తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పార్టీని ఎదగనివ్వట్లేదు. మాట్లాడితే అంటున్నాడు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తాను, నేను ప్రజల బాగోగుల కోసం ఏదైనా చేస్తానంటున్నాడు. ఓకే, ఈయన ప్రజల బాగోగుల కోసం మనం ఏదైనా చేద్దాం అంటున్నాడు కదా అని చెప్పేసి ఆయన టీడీపీకి అనుసంధానంగా నడుస్తున్నాడు, నేను వైఎస్ఆర్సీపీకి అనుసంధానంగా నడుస్తున్నాను. అంతే తప్ప నేను ఆయన ఇద్దరం జనసేన పార్టీలోనే ఉన్నాము. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం నచ్చింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం నచ్చి నేను వైసీపీకి మద్దతు ఇస్తున్నాను తప్ప పార్టీ మారలేదు, మారేటటువంటి ఆలోచన కూడా నాకు లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అంటున్నారు, అలాంటప్పుడు పార్టీ మారచ్చు కదా? జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం నేను చోట్ల జగన్మోహన్ రెడ్డి విధి విధాలు నచ్చినాయి. నేను కానీ కళ్యాణ్ గారు కానీ ఏం కోరుకుంటున్నాం? రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగా నా ఆలోచన విధానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పారు, పెట్టుబడిదారీ వ్యవస్థ మళ్ళీ మొదలవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే పెట్టుబడిదారీ వ్యవస్థ తయారవుతుంది. సామాన్యుడు సామాన్యుడిగానే మిగిలిపోతాడు, పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఈ చేదోడు వాదోడుగా ఈ పథకాలు లాంటివి, సంక్షేమ కార్యక్రమాలు లాంటివి చేసుకుంటూ కరోనా సమయంలో కూడా తిండి లేక బాధపడే పరిస్థితి లేకుండా అది ఆర్థికంగా ఎదిగేలాగా డబ్బు రొటేషన్ అయ్యి ప్రతివాడు తిండికి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా చేశాడు. కాబట్టి నాకు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిదే కరెక్ట్ అనిపించి నేను జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే సమయంలో కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, మనం ఒంటరిగా ఇప్పుడు పోటీ చేసి మనం అధికారం సాధించలేము, మొదట మనము ఏదైతే సీఎం అవ్వాలనుకుంటే మన బలం నిరూపించుకోవాలి, ఇప్పుడు మనకు ఒక్కళ్ళే ఉన్నారు, సో మనం నిరూపించుకున్న తర్వాత చూసుకోవచ్చు అని చెప్పారు. దానికి సంబంధించి ఎవరైనా విభేదాలు ఉన్నట్టయితే వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. సో మీరు ఆయనతో విభేదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు, ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆయన అధికారం కావాలంటే కొంత టైం పడుతుంది, సో మనం ఇప్పుడు వీళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల మన సీట్లు పెంచుకోవచ్చు, సీట్లు వచ్చేదాన్ని బట్టి సీఎం పదవి గురించి ఆలోచిద్దాం అంటున్నారు. ఇప్పుడు సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వచ్చని మీ ఆలోచన? ఇప్పుడు ఓ 30 స్థానాలు 40 స్థానాలు మ్యాక్సిమం ఇస్తే ఆ 30-40 స్థానాలకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారంటే లేదు, ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ రాని వాళ్ళు టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, లేదు టీడీపీలో ఉన్న వాళ్ళకే జనసేన కండ వేసి టికెట్ ఇస్తారు తప్ప నిన్ను నమ్మి వచ్చిన ఇప్పుడు మేమందరం ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటున్నారు, మేము ఎందుకు వెళ్ళాలి అంటున్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేశాను, దానికి ముందు నేను ఖర్చు పెట్టుకున్నాను అంటే ఈ పార్టీలో నా భాగస్వామ్యం ఉంది, ఈ పార్టీలో నా భాగస్వామ్యం ఉంది, నేను ఎందుకు వెళ్ళిపోవాలి అంటే వీళ్ళ అన్నయ్య గారు ఒక పార్టీ పెట్టారు తీసేశారు, ఈయనప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు, మీరు ఒక పార్టీ పెట్టారు కలిపేస్తున్నారు అంటే ఏంటిది? అంటే ప్రజలంటే ఆటబొమ్మలాగా ఉన్నారా? నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ సామాన్యులు, ఆ సామాన్యులకి బాగు చేయటం అట్నుంచితే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి రాష్ట్రంలో ఇలాగా ప్రతివాడు కెమెరా ఆపితే తిట్టేవాళ్ళేనండి జనసేనలో. ఎస్, ప్రామిస్ చేసి చెప్తున్నాను, ప్రతివాడు కెమెరా ఆన్ కెమెరాకేమో పవన్ కళ్యాణ్ దేవుడు, ఆఫ్ కెమెరా పవన్ కళ్యాణ్ అంత లోఫర్ లేడు, ఇదే మాటలు పడుతుంది, ఇది నిజం వాస్తవం. కానీ అందరిలాగా నేను పారిపోదలుచుకోలేదు, ఎదిరించాలి. ఆయన చెప్పాడు ప్రశ్నించండి, తప్పు చేస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను ప్రశ్నిస్తున్నాను, నీకు చంద్రబాబు నచ్చాడు, నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చాడు, అంతే తప్ప మన ఇద్దరు పార్టీలు వేరు కాదు, మన ఇద్దరు ఆలోచనలు వేరు కాదు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి అనేది కరెక్ట్ కాదు, అందుకే తాను జనసేనలోనే ఉండి పోరాడతానని చెప్తున్నారు. అలాగే ఆయనకి చంద్రబాబు విధి విధానాలు కావచ్చు, చంద్రబాబు పాలసీలు నచ్చి ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే తాను జనసేనకు ఏదైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు, ఆయన పాలసీ మ్యాటర్లు కానీ తనకు నచ్చాయని చెప్తున్నారు. జనసేన పార్టీలో తన భాగస్వామ్యం కూడా ఉంది, పార్టీ వదిలి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు, పార్టీలో ఉంటూనే పార్టీలో జరుగుతున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా.